డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్కారం సత్యనారాయణ గారు, ఏంటి మీరు స్వగ్రామం ఏ ఊరు, ఎంతమంది అన్నదమ్ములు, మీరు అప్పచెళ్ళు ఎంతమంది, ఏంటి మీ డాక్టర్ వృత్తిలోకి వచ్చి అన్నాడైంది? నా పేరు డాక్టర్ కల్లూరి సత్యనారాయణ అండి. మా స్వస్థలం రాజమండ్రి. మా నాన్నగారు దర్జీ వృత్తి చేస్తుంటారు, టైలరింగ్ చేసేవారు. నేను ఒక్కడనే మా కుటుంబంలో చదువుకున్నవాడిని. తర్వాత మా చెల్లెలు మా తమ్ముడు ఉన్నారండి. మీరు డాక్టర్ అయ్యి ఉండి ఎక్కువ మనుషులకే చూస్తారు, మీరు జంతువులకు వస్తే కారణం ఏంటి? యాక్చువల్గా ఈ రోజుల్లో ఎంసెట్లు ఇవన్నీ చదువు మీద అవగాహన ఉండేదండి. నేను చెప్పేది 1985 ఇంటర్మీడియట్ అయ్యే టయానికి అసలు బైపీసీ చదివితే డాక్టర్ అవ్వాలనే అవగాహన లేదండి. ఎందుకంటే మా తల్లిదండ్రులు అంత చదువుకోలేదు. స్కూల్కి పంపించాలని ఒకే ఒక్క నెపంతో మమ్మల్ని స్కూల్కి పంపించి మాకు ఈ రోజున అవకాశం కల్పించిన మా తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయిన బైపీసీ అయిన తర్వాత కూడా అసలు డాక్టర్ చదవాలనే ఆలోచన మాకు తెలియదు. మా స్నేహితులు ఎంసెట్ అప్లై చేయాలి, ఈ బైపీసీ చదివిన తర్వాత డాక్టర్గా వెళ్ళొచ్చని అప్పుడు తెలిసిన తప్పితే అప్పటి వరకు మాకు తెలియదు. ఏదో 10th క్లాస్ అయిన తర్వాత మంచిగా బొమ్మలు వేసుకోవచ్చు, మంచి ఈ కప్పలను పోయచ్చు, ఈ ఎలకలను పోయచ్చు అని చిన్న ఉత్సాహం తప్పితే ఇది అయిన తర్వాత డాక్టర్ అవ్వాలన్న ఆలోచన అప్పటికి నాకు తెలియదండి వాస్తవానికి. కానీ అందరూ అప్లై చేస్తున్నాను, నేను చేశాను. ఫస్ట్ టైం ఎంసెట్ రాసాము. అగ్రికల్చర్ వచ్చింది, వెటనరీ రాలేదండి, మెడిసిన్ రాలేదు. అందరూ కూడా ఆ రోజులో వెటనరీ డాక్టర్ అవుదామని అయితే నేను అనుకోలేదు. కానీ మరి డాక్టర్ అవుదామని ఇష్టం లేనప్పుడు ఎలాగయ్యారు, ఏంటి చెప్పండి ఒకసారి. మేడం, డాక్టర్ అవుదామని ఇష్టం అని కాదండి. యాక్చువల్గా తల్లిదండ్రులు నిరక్షరాస్యులు అవ్వడం వల్ల కాలేజీకి పంపించారు తప్పితే బైపీసీ చదివి డాక్టర్ అవ్వాలని అనుకోలేదు. కానీ రోడ్డు మీద చిన్నప్పుడు వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు పశువులు కొంచెం ఇబ్బంది పడి యాక్సిడెంట్లకు గురవడం వల్ల కానీ, లేకపోతే పశువుల్ని కొంచెం తలకిందులుగా తీసుకెళ్ళడం ఏంటి అనే దాని మీద వచ్చిన తర్వాత వెటర్నరీ అనే డాక్టర్ అయితే మనం కొంతవరకు సమాజానికి, రైతాంగానికి కొంచెం సేవ చేయొచ్చిన ఉద్దేశంతో కొంచెం అగ్రికల్చర్ వచ్చిందండి. అగ్రికల్చర్ కాదని నాకు వెటర్నరీ హైదరాబాద్లో సీట్ వచ్చిందండి. హైదరాబాద్లో 87 నుంచి 92 వరకు డాక్టర్ కోర్స్ చదివాను. తర్వాత ప్రత్యేకంగా ఈ వెటర్నరీ విభాగంలో సర్జరీ చేసిన వాళ్ళకి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే వాటి యొక్క ఆపరేషన్లు గట్రా చేయడానికి మంచి ర్యాంక్ వస్తే కానీ ఈ సర్జరీ విభాగం రాదండి. దాంతో నాకు కష్టపడి చదివి వెటర్నరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సర్జరీ తీసుకుని పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్జరీ తిరుపతిలో చేయడం జరిగింది 92 నుంచి 94 వరకు. 94లో జాయిన్ అయిపోయిన తర్వాత 94లో చదువు అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అది చేసాము. మళ్ళీ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు భారం అనేది, అంటే నేను వచ్చింది మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. దాంతో ఇంటికి వెళ్ళి మళ్ళీ మనం ఏదో చేయాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ వెళ్ళేటప్పటికి అక్కినేని అమల గారు అప్పుడు బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ శునకాల్లో అంటే కుక్కల్లో గర్భ నిరోధక ఆపరేషన్ చేయాలని ఒక పేపర్లో యాడ్ ఇచ్చారు యాన్యువల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్కి 94లో అండి. వెంటనే నేను అక్కడికి వెళ్ళి హైదరాబాద్లో అమలా గారి దగ్గర ఒక 3 నెలలు ఉద్యోగం చేశాను. అండ్ డైలీ 10 నుంచి 15 ఆపరేషన్ చేయడం జరిగేది. అప్పుడు ఆ బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ వారు మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్తో టైఅప్ పెట్టుకుని రోడ్ నెంబర్ 2లో బంజారాహిల్స్లో మనం ఆపరేషన్ చేయడం జరిగిందండి. తర్వాత నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఎంపిక ప్రథమ పోస్టింగు బెక్కవోల్లో, తూర్పుగోదావరి జిల్లా బెక్కవోల్లో అపాయింట్మెంట్ ఇచ్చారు. అప్పుడు నాకు ఇంకా 26 సంవత్సరాలు. అయితే పశువులకి సేవ చేయాలి, ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇక చుట్టుపక్కల 10 గ్రామాలు రైతులు తిరిగి వాటికి టయానికి వ్యాక్సిన్ ఇచ్చుకుంటూ మంచి 2-3 సంవత్సరాలను మంచి పేరు సంపాదించేటప్పుడు రైతులకు నాకు ట్రాన్స్ఫర్ వచ్చినా సరే వెళ్లకుండా మా జిల్లా ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి మా డాక్టర్ గారు కావాలంతవరకు మంచి సేవలు చేసి అని నేను అనుకుంటున్నాను. తర్వాత అక్కడి నుంచి పెదపూడి వెళ్ళడం జరిగిందండి. పెదపూడి నుంచి 2003లో పల్లెటూరులో ఒక 9 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత గ్రామీణ సర్వీసు అర్బన్ రావడం జరిగింది రాజమండ్రిలో. 2003లో
రాజమండ్రి ఈ ప్రస్తుతం ఏదైతే హాస్పిటల్ చేస్తున్నానో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా 2003లో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ మళ్ళీ 2003 నుంచి